పొగాకు లేదా పొగ చెట్టు, టొబాకో, సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలవుతున్నందువలన దీనికి పొగాకు అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మత్తు కలిగించే పదార్థం కూడా. అమెరికాలో దీనిని చాలా కాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయోగించేవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఏర్పరచుకున్నాక పొగాకు మత్తు పదార్థంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనివల్ల దక్షిణ అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. అమెరికా అంతర్యుద్ధం తరువాత డిమాండ్ పెరగడంతో సిగరెట్ బాగా ప్రాచుర్యం పొందింది. 90లలో అమెరికా పొగాకు వివాదం వచ్చేవరకు పొగాకు పరిశ్రమ అభివృద్ధి చెందింది. పొగాకులో అనేక జాతులకు చెందినవి ఉన్నాయి. ఇవన్నీ నికోటియానా అనే జాతికి చెందినవి. నికోటియానా, అలాగే నికోటిన్ అనే పదానికి పోర్చుగల్లోని ఫ్రెంచ్ రాయబారి జీన్ నికోట్ గౌరవార్థం అతని పేరు పెట్టారు. 1559లో దీనిని కేథరీన్ డి మెడిసి కోర్టుకు ఔషధంగా పంపారు. మానవ ఆరోగ్యంపై పొగాకు ప్రభావాలు గణనీయమైనవి. అది ఉపయోగించిన పద్ధతి, వినియోగించిన మొత్తాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావాలు మారుతూ ఉంటాయి. వినియోగం వివిధ పద్ధతులలో, ధూమపానం వెక్టర్ ద్వారా హృదయనాళ వ్యవస్థ వ్యాధులకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య ప్రమాదాలు, కాలక్రమేణా అధిక మొత్తంలో నోటి, గొంతు, ఊపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధిని పెంపొందించింది. నికోటిన్ యొక్క వ్యసనపరుడైన లక్షణాల కారణంగా సహనం కోల్పోయి మరొకరిపై ఆధారపడతాడు. పొగాకు వాడేవారు 1.1 బిలియన్ల మంది. వయోజన జనాభాలో 1/3 మంది ప్రజలు ధూమపానానికి అలవాటుపడినట్లు లెక్కలు చెబుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణమని నివేదించింది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 5.4 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని అంచనా వేసింది. పొగాకును ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే సాగు చేస్తారు. కీటకాల నుండి దాడులను నివారించడానికి విత్తనాలను చల్లని ఫ్రేములు లేదా హాట్బెడ్లలో విత్తుతారు. తరువాత పొలాల్లోకి నాటుతారు. పొగాకు వార్షిక పంట. ఇది సాధారణంగా పెద్ద సింగిల్ పీస్ వ్యవసాయ పరికరాలలో పండిస్తారు. పంట తరువాత పొగాకు క్యూరింగ్ కోసం అనుమతించబడుతుంది. ఇది కెరోటినాయిడ్ల నెమ్మదిగా ఆక్సీకరణ, క్షీణతను అనుమతిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి సాధారణంగా పొగ యొక్క సున్నితత్వం కు కారణమైన లక్షణాలను స్వీకరించడానికి ఇది అనుమతిస్తుంది. దీనిని అనుసరించి పొగాకు ధూమపానం, చూయింగ్, స్నిఫింగ్, ఇతర రకాలైన వివిధ రకాల వినియోగాలలో నిండి ఉంటుంది. పొగాకు సాగుబడి. పొగాకు పొలంలో ఎండబెట్టిన చిత్రం. మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్లుగా కట్టలు కట్టి ఎండబెడతారు. భారతీయ పొగాకు బోర్డు ఉత్పత్తి నియంత్రణ సంఘం, ఉత్పత్తి సంఘం, గుంటూరులో 2011 ఆగస్టు 11 నాడు సమావేశమైంది. దేశంలో ఉన్న పొగాకు నిల్వలు, ప్రస్తుత మార్కెట్ ఉన్న తీరు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తీరుతెన్నులు, ధరవరలు తదితర అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. ఇటీవల రైతు ప్రతినిధులు, వ్యాపార వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పొగాకు ధరల్లో ఉన్న హెచ్చు తగ్గులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అనుసరించి 2011 నుండి 12 సంవత్సరపు పంట పరిమితిని గత సంవత్సరం పంట పరిమితి 170 మిలియన్ కిలోలు కంటే 5% తగ్గించాలని 162 మిలియన్ కిలోలు ఈ సంఘం సిఫార్సు చేసింది. ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం. పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి. అమెరికాలోని వ్యాధి నిరోధక, నియంత్రణ కేంద్రం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది. అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది. పొగాకు మొక్కలను ముఖ్యంగా పొగాకు మొక్క ఆకుల ఉత్పత్తికై సాగు చేయుదురు.
ఈ పొగాకు మొక్క సొలనేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం నికోటిన టబకం లిన్ నికోటీన టబాకం లిన్. దీనినే విర్జీనియా టొబాకో, వజినియా టొబాకో అంటారు. సిగరెట్, బీడిల తయారీకి ఈ చెట్టు ఆకులనే వాడెదరు. పొగాకులో మరొక జాతి నికోటిన రస్టిక లిన్నే నికోటీన రస్టక లిన్. పొగాకు సాగులో విత్తనాలు ఒక విధంగా ఉప ఉత్పత్తి అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇతర భాషల్లో పేరు అస్సాం ధూపత్ ధూపట్, బెంగాలీ తమక్ టమాక్, ఓరియా ఉయన్పత్ర ఉంపత్, తమిళం పుగైలై పూగైలై, మలయాళం పుకైల పుకాయిల, కన్నడ హొగెసొప్పు హోగే సోప్పు, గుజరాతీ తమకు టామకు, మరఠీ, హిందీ, పంజాబీ తంబాకు టంబాకు. భారతదేశంలో సాగులో ఉన్న రాష్ట్రాలు అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహారు, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు. ప్రపంచంలో పొగాకు సాగు చేస్తున్న దేశాలు. పొగాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో 2008 నుండి 2009 అగ్రగామి చైనా 58%, అతరువాత అగ్రగామి బ్రెజిల్, ఇండియా, అమెరికా దేశాలు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో 40% ఒక చైనా దేశమే ఉత్పత్తి చేస్తున్నది. ఆ తరువాత అర్జెంటీనా, బ్రెజిల్, బల్గేరియా, గ్రీసు, ఇండోనేషియా, కొరియా, పాకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జింబాబ్వే. భారతదేశంలో ఉత్పత్తి ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో 7 నుండి 8% సాగు చేస్తున్నారు. మొక్క, గింజలు. మొక్క ఏకవార్షిక మొక్క, గట్టి కాండం కలిగి ఉండును. 1 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగును. నిటారుగా ఉన్న కాండానికి తక్కువ కొమ్మలుండును. ఉష్ణమండలాలో పెరుగు పంట. నల్లరేగడి నేలలు అనుకూలం. వర్షపాతం కనీసం 500 నుండి 100 మిలీమీటర్. పంట కాలమంతా ఉండాలి. పొగాకు గింజలు బ్రౌన్ రంగులో ఆవాల కన్న కొంచెం పెద్దగా, గోళాకారంలో 0.5 మిలీమీటర్ పొడవుండును. గింజ గట్టిగా ఉండును. గింజలో పొగాకులో ఉండే నికోటిన్ ఉండదు. గింజలో 38% వరకు నూనె ఉంది. గింజలో 26% వరకు మాంసకృత్తు, ప్రోటీన్లు ఉన్నాయి. పొగాకు గింజలలోని సమ్మేళన పదార్థాల పట్టిక. సమ్మేళన పదార్థం విలువ: మాంసకృత్తులు 25.0 నుండి 26%, నూనె 38.0 నుండి 42%, పీచు పదార్థము 20 నుండి 22%, అన్స్ఫోనిపియబుల్ నూనె పదార్థం 1.2 నుండి 1.5%, తేమ శాతం 3.3 నుండి 5.1% గరిష్టం, బూడిద 3.2 నుండి 3.6%, నత్రజని 0.6 నుండి 2.7%. గింజల నుండి నూనెను సంగ్రహించు పద్ధతులు. పొగాకు గింజల నుండి నూనె తీయు ఎక్సుపెల్లర్లు అను యంత్రాల ద్వారా, సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు. పొగాకు నూనె భౌతిక లక్షణాలు: కొవ్వు ఆమ్లాల శాతం. గింజల నుండి తీసిన నూనె పసుపు, గ్రీన్ రంగుల కలయికతో లేదా ముదురు బ్రౌన్ రంగులో ఉంది. కొద్దిగా పొగాకు వాసన కలిగి ఉండును. నూనెను రిఫైనరీ చేసినప్పుడు ఈ వాసన తొలగిపోవును. ఇది సెమీ డ్రయింగ్ ఆయిల్. రిఫైన్ చేసిన నూనె వర్ణరహితంగా ఉండును. పొగాకు గింజల నూనెలోని కొవ్వు ఆమ్లముల శాతం. ఫ్యాటీ ఆమ్లాలు శాతం. పామిటిక్ ఆమ్లం C16 నుండి 0, 15 నుండి 16. స్టియరిక్ ఆమ్లం C18 నుండి 0, 4 నుండి 5. ఓలిక్ ఆమ్లం C18 నుండి 1, 13 నుండి 15. లినోలిక్ ఆమ్లం C18 నుండి 2, 64 నుండి 67. పొగాకు గింజల నూనె భౌతిక లక్షణాల పట్టిక. భౌతిక లక్షణాలు మితి: వక్రీభవన సూచిక 400 వద్ద 1.4673 నుండి 1.4683. అయోడిన్ విలువ 130 నుండి 145. సపనిఫికెసను విలువ 186 నుండి 195. అన్స్ఫోనిపియబుల్ పదార్థం 1.5 నుండి 2% గరిష్టం. తేమ శాతం 0.5% గరిష్టం. ముడి నూనె. రంగు 1/4. సెల్ Y+5R 45. ముడి నూనె. నూనె వినియోగం: రిఫైన్డ్ చేసిన నూనెను వనస్పతి తయారీలో వాడవచ్చును. సబ్బుల తయారీలో వాడవచ్చును. బయోడీజిల్ తయారీలో వాడుటకు ఉపయుక్తం.